ఎలక్ట్రానిక్స్లో ఏసీ, డీసీ అని వినే ఉంటారు. ఇంతకీ ఏసీ కరెంట్, డీసీ కరెంట్ అంటే ఏంటి? ఈ కరెంట్‌లో కూడా 2 టైప్స్ ఉన్నాయా అనుకోవచ్చు. ఇప్పుడు మీ ఇంట్లోకి వచ్చే పవరే ఏసీ కరెంట్. మన ఇంట్లోకి వచ్చే ఏసీ కరెంట్ సైకిల్స్ కింద అయితే వస్తది. దాన్ని గ్రాఫ్‌లో రిప్రజెంట్ చేస్తే 1 పాజిటివ్ సైకిల్, 1 నెగెటివ్ సైకిల్ అయితే వస్తది. ఒక్క సెకండ్‌కి 50 సైకిల్స్ అయితే ఉంటాయి. దాన్నే మనం 50 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ అని కూడా అంటాం. మన ఇంట్లోకి వచ్చేసి 230 వోల్ట్స్ అయితే రిసీవ్ అవుతాయి. మనం ఈ ఏసీ కరెంట్‌ని లాంగ్ డిస్టెన్స్ కూడా వితౌట్ పవర్‌లెస్ అయితే యూజ్ చేసుకోవచ్చు. కరెంట్ అప్ అండ్ డౌన్ అవుతది కాబట్టి మనం దీన్ని ఆల్టర్నేటింగ్ కరెంట్ అని అంటాము. మరి డీసీ కరెంట్ అంటే ఏంటి? మనం ఈ డైరెక్ట్ కరెంట్‌ని షార్ట్ డిస్టెన్స్‌కి అయితే యూజ్ చేస్తాం. ఈ డీసీ కరెంట్ వేవ్ ఫార్మ్ ఎలా ఉంటది అంటే, హాస్పిటల్‌లో మనిషి హార్ట్ బీట్ ఆగిపోతే పల్స్ కాన్స్టెంట్‌గా సింగిల్ లైన్ ఎలా వస్తదో అలాగే వస్తది. ఏసీ కరెంట్‌ని అయితే ఇంట్లో వాడతాం. మరి డీసీ కరెంట్‌ని ఎక్కడ వాడతాం?